మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికురాలు దీది శిల్ప గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరు ఒక మంచి రూపం దేవుడిచ్చాడు. మీ మాట ఏం చెప్పినా నాకేమనిపిస్తుంది, ప్రజలు వింటారు. చక్కటి రూపం ఉంది కదా, అమ్మవారిలాగా ఉన్నారమ్మా. ఏమవుద్దంటే ఒక మంచి రూపము, మంచి భాషను అంటాం కదా, మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ప్రజలు చూస్తారు, మాట చెప్పింది వింటారు. ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ అన్ని. అయితే మీకు ఈ మార్గంలో రావాలని ఎలా అనిపించింది అంటే, మీరు చూస్తే నేను రూపం అని చెప్పాను కదా, అంటే ఖచ్చితంగా తెలుగు చెప్పాలంటే చాలా అందంగా ఉన్నారని, హీరోయిన్ లాగా ఉన్నారని చెప్పాలి. కానీ మీరు భక్తి మార్గంలో ఉన్నందుకు రూపము అనే పెట్టారు అనమాట. ఈ మార్గంలోకి ఎలా వచ్చారు అని. నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా నేను డాక్టర్ అవ్వాలనుకున్నానండి. కానీ నేను 16 years ఉన్నప్పుడు, అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు, మా గురువు గారు అయోధ్య రామ మందిర్ కోశాధ్యక్షుడు స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్, ఆయన శ్రీమద్ భాగవతం ఇక్కడ జరుగుతుంది. సో గురుగారి ప్రవచనానికి వెళ్ళాను అనమాట. కృష్ణ చరిత్ర 6వ స్కందం వింటున్నాను నేను. అప్పుడు ఒక టీవీ స్క్రీన్ లో శ్రీకృష్ణ బాల స్వరూపం అనేది చూపిస్తున్నారు. ఆ కథ విన్న తర్వాత నేను సంకీర్తన చేసుకుంటూ కళ్ళదిరి పడిపోయాను. నేను అక్కడ చాలా ఏడు చేశాను నేను. అయితే మా నాన్నగారు సాయంత్రం ప్రోగ్రామ్ అయిన తర్వాత గురుగారి దగ్గర తీసుకెళ్లారు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడ్చావు అంటే, నాకు కృష్ణుడు కావాలి అన్నాను నేను. నవ్వారు. ఓహో, మరి ఏం చేస్తున్నావు అంటే, నేను మెడిసిన్ చేయాలనుకుంటున్నాను అంటే, మెడిసిన్ కాదు, నువ్వు రేపు ప్రవచనాలు చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి, అంటే రేపు యువతరానికి ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది అన్నారు. ఆయన చెప్పంగానే నాకు డాక్టర్ అవ్వాలన్నది కూడా మొత్తం పోయింది. ఇప్పుడు నేను డాక్టర్ శిల్పాని, కానీ ఆమె ఫిజియోథెరపిస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి చాలా ఉండేది. మరి మెడిసిన్ చేయొద్దు అన్నారు, లా చేయొద్దు అన్నారు, ఈ ఆస్ట్రాలజీ కూడా దాంట్లో పడద్దు, నువ్వు చేయన్నారు. మరి ఎడ్యుకేషన్ మానేస్తాను గురుగారు అంటే, లేదు చదువుకో, ఏదో ఒక డిగ్రీ అన్నా తీసుకో అన్నారు. మా ఇంట్లో అందరు పీజీ, నేను ఒక్కదాన్నే జస్ట్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేశాను నేను. దాని తర్వాత దీంట్లో రావడం అనేది జరిగింది. సో గురుగారు చెప్పంగానే మొత్తం అది పోయింది, ప్రవచనాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను నేను. సో దైవ యోగం అంటాను నేను. అంతే. మీరు మ్యారేజ్ చేసుకోలేదండి. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నారు మీరు. అంతే కంప్లీట్ లైఫ్ ఒక ఆధ్యాత్మిక ఆర్మీ మ్యాన్ అని చెప్పొచ్చు అనమాట. ఆర్మీ ఉమెన్ అంతే. ఆధ్యాత్మిక ఆర్మీ మ్యాన్ అంతే అండి. అది ఉమెన్ అని పెట్టొచ్చండి. ఉమెన్ అని పెట్టొచ్చు అంతే. అంటే ఉమెన్ లో వస్తుంది. అంతే. అయితే మీరు ప్రవచనాలు చెప్పినందుకు మన ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు ఒక పద్మశ్రీ అవార్డు తెలుసా, ఆ ఉదంతం మీకు తెలిసే ఉంటది. అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని, అంటే ఒక 30 years బ్యాక్, 25 years బ్యాక్ జరిగిన విషయాన్ని ఈ రోజుకి, అప్పుడు ఆయన ఆలోచన అంటే కొద్దిగా మెచ్యూరిటీ మైండ్ లేకపోవచ్చు, ఆయన చేసిన తప్పులు ఉండొచ్చు. నేనేమన్నానంటే, ఈయన ప్రముఖంగా ఉన్నారు ఇప్పుడు ఆధ్యాత్మికంగా, యువతని ఒక దారిలో తీసుకురావడం, భక్తి మార్గం తీసుకొస్తున్నారండి. అంటే పాత విషయాలని తవ్వి అది కూడా పట్టుకోవాలా, ఇప్పుడు అవసరం లేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అవసరం లేదు అండి. ఎందుకంటే ఆయన అందరికీ కూడా ఇప్పుడు చాలా ఆదర్శంగా, అసలు ఆధ్యాత్మ్యం అంటే అందరు ఎలా రిలేటివ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన. ఆయన వల్ల యూత్ కానివ్వండి, అందరు కూడా చాలా ప్రభావితం అవుతున్నారు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఒక సంసారం ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, అన్ని రకాలుగా చెప్తున్నారు ఆయన. సో సనాతన ధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో, మనం ఖచ్చితంగా అలాంటి ప్రవక్తల మీద దాడి అనేది మనం చూస్తున్నాము. ఎవరి మీద ఏ లాంఛన వెయ్యలేమో, అట్లాంటప్పుడు వీళ్ళ మీద మర్డర్ కేసు, స్కాము, చరిత్రహీనులు ఇట్లాంటివి వేయడం అనేది మనం పూర్వం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే కొన్ని వర్షాల క్రితము మన జయేంద్ర సరస్వతి గారు, కాంచి పరమాచార్య, ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మన రీసెంట్ గా చూస్తే ఈషా ఫౌండేషన్, మన సద్గురు గారు, ఆయన రివర్స్ గురించి చేశారు, ఎవరేమనలేదు. ఆయన సాయిల్ గురించి చేశారు, ఎవరేమనలేదు. ఆయన టెంపుల్, సనాతన ధర్మం టెంపుల్స్ ఫ్రీ గురించి మాట్లాడడం కానీ, ఆ ఫౌండేషన్ బాగాలేదు, అక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, దాడులు చేసేస్తున్నారు. సో సింపుల్ థింగ్ ఏంటిది అంటే, మనం పాజిటివిటీ పెరుగుతున్న కొద్దీ అలాంటి ధర్మ ప్రవక్తల మీద కొంతమంది దాడులు చేస్తూ ఉంటారు. నేను పబ్లిక్ తో వినవి ఏం చేస్తానంటే, మన ధర్మ ప్రవక్తల మీద మీరు శ్రద్ధ అనేది పెట్టుకోండి. మన వాల్మీకి ఋషి కూడా పూర్వము, మన భాషలో చెప్పాలి అంటే, హీ వాజ్ ఎ మర్డరర్. అందరు స్కామ్ చేయడము, ధనం తీసుకోవడం, చంపేయడం. కానీ దైవానుగ్రహం వల్ల, గురు భక్తి వల్ల ఆయన మంచి మార్గానికి వచ్చారు. ఆయన చదివిన రామాయణం ఇప్పుడు మనం చదువుతున్నాము. కాబట్టి ఎవరేం తప్పులు చేశారో పూర్వం అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం అందరం కూడా తప్పులు చేస్తుంటాం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. మనిషే తప్పు చేస్తాడు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు తెలుసుకొని మంచి దారికి వచ్చేవాడు ఎప్పటికైనా మంచివాడు. ఆయన చేసింది అది కూడా నేనేం అంతేం తప్పు అనుకోనండి. అది తీసి ఏదో వాళ్ళ మీద దాడి చేసే అవసరం లేదు. వాళ్ళ మీద శ్రద్ధ పెట్టుకోవాలి. ఆయన నడిపే మంచి మార్గంలో మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే అది సైకలాజికల్ అంటారు కదండి, ఆయన కొద్దిగా బలహీనం అవుతారు. ఎందుకంటే ఇన్ని
నీచుడు, అది ఇంకా అంటే అనరాని మాటలు అంతే. మనం ఆ తమిళ చూస్తుంటే, అంటే ఆవిడ మొదటి భార్య ముందుకు వచ్చిందండి. వచ్చి ఏమంటదంటే, ఈయన ఒక ప్రవచనంలో చెప్పారంట, ఏదన్నా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే రండి, బయటికి రండి, మీ యొక్క అన్యాయాన్ని చెప్పండి అందరికీ అని చెప్పారట. అందుకే నేను వచ్చానని చెప్తుంది ఆవిడ. అప్పుడు 25 years బ్యాక్ నన్ను బయటకు పొమ్మన్నాడు, నా ఆస్తి తీసుకున్నాడు, అలా చెప్తున్నాను ఆవిడ. ఏది ఉన్నా కూడా ఆవిడ నిజంగా రావాలంటే ముందే రావచ్చు కదండి. ఫేమస్ అయిన తర్వాత అటాక్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఒక ఐడియా, ప్లాన్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. సింపుల్ థింగ్. అదంటే దీని వెనకాల ఏంటి ఏముంటుంది, దాడి అంటారా, లేకపోతే ప్రత్యేకంగా మీద ఈ యొక్క అంటే ఈ హిందుత్వం మీద దాడి అంటారా, లేదా ఆయన మీద ప్రత్యేకంగా పర్సనల్ గా చూద్దామంటారా? పర్సనల్ గా కూడా చూడండి, రెండు రకాలుగా చూడొచ్చు. ఒక పర్సన్ ఎప్పుడైనా ఎదుగుతున్నాడు, ఫేమస్ అవుతున్నాడు అంటే కొంతమంది ఖచ్చితంగా కడుపు మంట అనేసి ఉంటుంది. ఇక్కడ నాకు దక్షిణ భారతంలో తెలుసో తెలియదు కానీ బాగేశ్వర్ ధామ్ సర్కార్ ధీరేంద్ర శాస్త్రి గారు మీరు తెలిసి ఉండొచ్చు. సో ఆయన చాలా రకాలైన ఇవి మనం చేస్తున్న కార్యాలన్నీ యూట్యూబ్ లో చూస్తుంటాం మనం. ఆయన ఫేమస్ అవుతున్న కొద్దీ వాళ్ళ తమ్ముడే ఆయన మీద మంచోడు కాదు అని చెప్పడం అనేది మధ్యలో ఒకటి వీడియో రిలీజ్ అయింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ లేదంటే మన ఒక మనిషి మంచిగా ఎదుగుతున్నాడు అంటే కొంతమంది కడుపు నొప్పి వచ్చి వాళ్ళు పర్సనల్ గా కూడా వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కొన్ని సనాతన ధర్మ ప్రవక్తలు కూడా పైకి ఎదుగుతున్నారు, వాళ్ళ వల్ల సమాజం ప్రభావితం అవుతుంది, సనాతన ధర్మీయులుగా మారుతున్నారు అంటే వాళ్ళ మీద దాడి చేసేది మనకు ముందు నుంచే ఉంది. వాళ్ళని రాక్షసులు అంటాం మనము. సో మనం ఆలోచించాలి ఎప్పటికన్నా, మన ధర్మ ప్రవక్తల మీద మనకు నమ్మకం ఉండాలి. వాళ్ళు మంచి చెప్తున్నారు కదండి, వాళ్ళ వల్ల మీలో మంచి మార్పు వస్తుంది. సో ఏ ప్రవచనకర్తల వల్ల 2 మార్పులు రావాలండి. ఒకటి ఏంటిది అంటే మనం మంచి చేయాలి అనుకోవాలి. సెకండ్ థింగ్ ఇస్ పాపం వదిలేయాలి అనుకోవాలి. ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే మనకు వాళ్ళ మీద శ్రద్ధ ఉండాలి. అట్లాంటి వాళ్ళ మీద ఎవరైనా లాంఛనాలు వేసినా కూడా మనం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ గురువుల మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మధ్యవర్తులు ఎంటర్ అయిపోయి ఈ వీడియోలోకి నువ్వు వదిన్ని అంటే వదిన వరుసగా అవుతుంది, తనకన్నా 2 years పెద్దవాడట, నువ్వు వంచి పెళ్లి చేసుకున్నావు, ఆవిడ ఆస్తి రాయించేసుకున్నావు, ఇక ప్రవచనాలు చెప్పడానికి వీలు లేదు, నువ్వు అర్హుడు కాదని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు మేడం. నేనైతే ఏమంటానంటే, నిజంగా ధైర్యం ఉంటే ఎవరికన్నా కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి, ఒకసారి వాళ్ళని నా ముందు తీసుకురండి. నేను మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకొచ్చి మనం ఫస్ట్ వాళ్ళ గురించి చర్చిద్దాం. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడితే మనకు అర్హత కావాలండి. మీరు మీ అర్హత ప్రూవ్ చేసుకోండి, అప్పుడు ఆయన తప్పున్నారు అంటే మనం అందరం కలిసి ఆయన పని చేద్దాం మనం చేద్దాం. ఫస్ట్ మీ అర్హత చూపిస్తే బాగుంటుంది. మీరు ఎవరు తప్పు చేయని వాళ్ళు అయితే ముందు రాయేయమంటాడు, అంతే. మీ తప్పులు చేయని ముందుకు రండి అంటాడు, అందరూ వెళ్ళిపోతారండి, అంతే. మరి అంటే ఈ అర్హత అప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ మరి మీరు ఏమంటారంటే వాళ్ళు కూడా ఏం తప్పులు చేయలేదా చిన్నప్పటి నుంచి అన్నట్టుగా మీరు నాకు అర్థమైంది మేడం. అంతే. అక్కడ మీరు అన్నట్టు ఇంతకాలం ఎందుకు బయటకు రాలేదంటే ఆవిడ ఏమంటదంటే ఈ మధ్య కాలం విందంట, అది తప్పులు ఎవరు ఉంటే బయటకు రా అన్నారట, ధైర్యంగా ముందుకు రండి అని, అందుకే ఇప్పుడు వచ్చేసిందని అంటున్నారండి. ఆయన రా అనేది అవసరం లేదండి. ఆయన తప్పు చేశారు అంటే మన మనసులో ఉంటుంది కదా, ఒక వ్యక్తి తప్పుగా ప్రవర్తించారు, మనం ఎవరితో ఉన్నా చెప్పి మనం న్యాయం తీసుకోవాలి అని తనకు ముందు నుంచి ఉండాల్సింది. ఆయన చెప్పడం వల్ల వచ్చింది అంటే ఆయన చెప్పింది వింటున్నారు అంటే అంత భక్తురాలు ఉన్నారా ఇవరని నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆయన మీద దాడి చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆవిడ ఏమంటది అంటే, ఈ మా గరికపాటి వారు ఇలాగ పోలీస్కి 9 నెలల క్రితం క్రిమినల్ కేసు పెట్టారటండి. క్రిమినల్ కేసు పెట్టకుండా ఎవరితో మధ్యవర్తులతో కబురు చేస్తే నేను అంటే ఒక వీడియో చేసినట్టు వాలి సుగ్రీవుడు గురించి. సుగ్రీవుడు అన్నవాడు వాలి యొక్క భార్యను తీసుకున్నాడు, అంటే తమ్ముడు అన్న భార్యను తీసుకెళ్లాడు, ఆ టైప్ లో నువ్వు చేసావు. వాలి సుగ్రీవుడు యొక్క భార్య పెట్టుకుంటాడు అనమాట. అది అంటే పేర్లు చెప్పలేదు, నేను ఆ వీడియో చేశాను, నా మీద క్రిమినల్ కేసు పెట్టించాడు నా కొడుకు చేత, మధ్యవర్తుల చేత ఎవరితో కబురు చేస్తే నేను ఆ వీడియో తీసేద్దు, నేను మాట్లాడకుండా ఉందును కదా అంటుందండి ఆవిడ. అది మెయిన్ గొడవ. ఏదున్నా కూడా మనం ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టాడు నా మీద ఆయన అనేసి, ఇంకా అనరాని మాటలు అంటే నేను మనం వెళ్ళని అనరాని మాటలు ఆయన అనిపించుకున్నారండి. ఏదున్నా కూడా మనం ఇద్దరు పక్షాలు ఫస్ట్ వినాలండి. తర్వాత ఏమన్నా కేసు పెట్టారు అంటే అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వాలి. అన్ని ఎవరికి ఇవ్వాలి? ఆవిడ ఎవరైతే మీకు న్యాయం చేయగలుగుతారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ పబ్లిక్ లో అనరానివన్నీ మీరు ఒక్క సైడ్ నుంచి చెప్తున్నారు. కానీ వాట్ అబౌట్ సెకండ్ సైడ్? నేను ఒక మాట చెప్తున్నానండి, సమాజంలో అందరు ఆడవాళ్ళు మంచిదని నేనైతే అన్నానండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే 80,000 మహారాష్ట్రలో యువకులు చనిపోయారు. ఎందుకంటే భార్యల వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ అనేది వాళ్ళకు చాలా. బెంగళూరులో ఒక ఇంజనీర్ కూడా అలా ఆత్మహత్య చేసుకున్నాడు అండి. నార్త్ ఇండియాలో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మన సాంప్రదాయంలో కూడా
ఆడవాళ్ళు అంటే అందరు మంచివాళ్ళు, మగవాళ్ళందరూ అందరు చెడ్డవాళ్ళు, లేదంటే మగవాళ్ళందరూ మంచివాళ్ళు ఆడవాళ్ళు చెడ్డ అని అనడానికి రాదు. ఏ కేసు ఉన్నా కూడా ప్రాపర్ స్టడీ చేయకుండా పబ్లిక్ ఎప్పుడు ఒక నిర్ణయానికి రాకూడదని నేను భావిస్తున్నాను. ఆవిడ అట్లా అంటున్నారు అంటే నిజంగా తనకు అంత రెస్పెక్ట్ ఉంది అంటే తను లాయర్స్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి, కానీ పబ్లిక్ లో ఆయన డిఫేమ్ చేయడం అనేది చాలా తప్పు అని నేను భావిస్తున్నాను. మనం మాత్రం ఆయన ఆచరణ మనకు మంచి చెప్తున్నారు కాబట్టి ఆయన మీద శ్రద్ధ పెట్టుకోవాలి. కేసు ఏం నడుస్తుంది అని మనం తర్వాత చూసుకోవచ్చు. మీడియాలో అన్నిసరి హైప్ చేసి ఆయన మానసిక వేదన పెట్టిన తర్వాత అది మంచిది కాదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆయన ముందుకు రావాలని మనందరం కోరుకుంటా ఉంటారు, లేదంటే రాకూడదు అంటారు? ఆయన రావాలి, ఖచ్చితంగా రావాలి. రావాలని ఆయన మనోధైర్యం అంటారు కదండి. మనోధైర్యం అంటే ఆయన పరమాత్మ ఇస్తారండి. మంచి పని చేస్తున్నారు కదా, పరమాత్మ ఇస్తారు. ఆవిడకి నిజంగా ఉంది అంటే దేవుడే న్యాయం చేస్తారు. సో పబ్లిక్ లో రాకుండా ఆవిడ కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా లాయర్స్ దగ్గరికి వెళ్ళి కేసు సాల్వ్ చేస్తుంటే బాగుండేదని నా భావన. మీ భావన. అంతే.